శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమెట్లు కలుగజేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీయూ మధురముగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమునకు చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యము పొందవలెను. కనుక మనం ఎప్పుడూనూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును వాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషంతో కనిపించెడివాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండెడివాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూను అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతం వలె, జంధ్యము లేని బ్రాహ్మణు వలె, ప్రపంచమ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళాహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయము గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను. భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడా ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండువాడు. దాసగను మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేడివాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదము పొందుమనెను. సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలో నున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదముల ఆశ్రయించి తిని కనుక దయుంచి నాకు ఆశాభంగము కలుగక చేయుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో దలిచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకము ఇచ్చునంతలో తనకు 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టినదనియుని కాన మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలు రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి
తనకు పుత్ర సంతానం కలగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడ్కు వచ్చెను. దాసగనకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకు ముందే దక్షిణ ముట్టినదనియు, బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగును అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు దక్షిణ ఎట్లు ముట్టెను? అది దాసగునకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దాని కూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరంతము తట్టెను. మౌలానా సాహెబను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకు వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కు ఇచ్చిన డబ్బు సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటేరని గ్రహించిరి. దాసగును చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబా అందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగనని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమారులు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతా అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనమేలా కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనేడి వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనేడివారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీయూ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేడివారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనేడివారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోయినప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయము కూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలించమని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనని నియమం ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలనెను చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకుని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను.
దీనికొక ఉదాహరణ గణపతిరావు బోడాస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తినేననియు దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండెననియు రాసెను. ఎల్లప్పుడూ కావాల్సినంత ధనము గణపతిరావు బోడాస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదనియు అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. ఒకటి, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేని అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగా వాసిష్టము చదువుకున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుండి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థము. 2, ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగను. తన వద్ద పైకము లేకుండటచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను కామ క్రోధ లోభాలను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపకముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరాల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ కూర్చి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ టానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ లీలా మాసిక పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులని కాని బీదలని కాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేది వారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకునిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండెరి వారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులుగా పుచ్చుకొని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండిరి వారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునను ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటినీ ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను.
భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.